34వ అధ్యాయం 29 నుండి 35వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమాకాండం 34వ అధ్యాయం 29 నుండి 35వ వచనం వరకు చివరి వరకు చదువుదాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనముల గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచూ ఉన్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీయులందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతనిని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు అహరోనును సమాజ ప్రధానులు అందరూ అతని యొద్దకు తిరిగి వచ్చిరి. మోషే వారితో మాట్లాడెను. అటు తరువాత ఇశ్రాయేలీయులందరూ సమీపింపగా సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తును అతడు వారికి ఆజ్ఞాపించెను. మోషే వారితో ఆ మాటలు చెప్పుట చాలించి తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. అయినను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చు వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలీయులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీయులు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేద్దాం. మరొకసారి పరిశుద్ధుడు అయిన మా ప్రియ తండ్రి, మిమ్మలను బహుగా స్తుతిస్తున్నాం. పరిశుద్ధమైన నీ నామము, ఘనమైన నీ నామమును మేము పూజిస్తున్నాం. అతి శ్రేష్టమైనటువంటి దేవుడు నాయన, గొప్ప రక్షణ మీరు మాకు కలుగు చేసినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా నీతికి, మా భక్తికి, మా క్షేమమునకు, మా రక్షణకు, మా మహిమకు, సమస్తమునకు కూడా నీవే ఆధారమయ్యున్న దేవుడవు. పూర్ణ హృదయముతో నీకు నమస్కరిస్తున్నాం. ఈ రాత్రి నీ సన్నిధి భాగ్యము మీరు మాకు దయచేసినందుకై మరి ఒకసారి కొనియాడుతున్నాం దేవా, స్తుతిస్తున్నాం. నీ సన్నిధిలో ఒక్క దినం గడపటం 1000 దినాల కన్నా కూడా శ్రేష్టమని భక్తుడు అన్నాడు. నిజమే దేవా, నీ సన్నిధిలో సంతోషము, సమాధానం, నెమ్మది ఉన్నది. నీ సన్నిధిలో ప్రభువా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేసినప్పుడు అయ్యా, మీ స్వారూప్యతలోనికి మేము మార్చబడగలం. అట్టి కృప మీరు మా పట్ల కనపరుస్తూ ఉన్నందులకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి చదవబడిన లేఖన భాగములను బట్టి మీ సన్నిధిలో మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యము ద్వారా మమ్మలను బలపరచండి ప్రభువా. జీవము కలిగిన వాక్యము నీ వాక్యం, హృదయాలను తెప్పరెల్ల చేయగలిగేది, హృదయములను మండించేది, ఉజ్జీవింపచేసేది, లోపములను దిద్దేది నీ వాక్యం. అట్టి శక్తి కలిగిన నీ పరిశుద్ధ లేఖనములను దేవా మేము ఈ సమయంలో ధ్యానిస్తూ ఉండగా మాకు సహాయం చేసి మమ్మలను ఆధ్యాత్మికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం. మీ నామమునికే మహిమ చెల్లించుకుంటూ ఈ కూడిక ముగింపు వరకు ఏ తొందరలో అపవాది నుండి కలగకుండా మీరే సహాయపడమని, నీ సన్నిధికి వచ్చిన మేము నీ వాక్యము ద్వారా బలము పొంది తృప్తి పొంది వెళ్ళడానికి సహాయము దయచేయమని, నీ ఆశీర్వాదములు పొంది వెళ్ళడానికి సహాయపడమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతా స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, మనం 34వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి మనం ఈ అధ్యాయాన్ని ముగింపు చేద్దాం. మనం మోషే సీనాయి కొండ మీద దేవుని సన్నిధిలో దేవుని యొక్క ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను మరొకసారి విని ఆయన యొక్క ఆజ్ఞలను 2 రాతి పలకల మీద దేవుని వ్రేలి చేత వ్రాయబడి వాటిని మరలా తీసుకుని ఇశ్రాయేలీలకు అందించడం మనం ఈ అధ్యాయంలో ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞలను గురించి మనం ధ్యానం చేశాం. ఈ రాత్రి రాతి పలకలను తీసుకొని క్రిందకు దిగి వస్తున్నటువంటి మోషేను గురించి మనం చదువుతున్నాం. మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించినటువంటి విషయం ఈ రాత్రి మనం ఈ అధ్యాయంలో ఈ వచనాలలో చూస్తున్నాం. 3 వచనాలలో ఆ మాట మనం చదువుతున్నాం. 29వ వచనం చూడండి. 29వ వచనం, మోషే సీనాయి కొండ దిగుచూ ఉండగా శాసనముల గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచూ ఉండగా ఆయన అతనితో మాట్లాడుచూ ఉన్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకి తెలిసి ఉండలేదు. మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించుచున్నది అనే విషయం మనం ఇక్కడ చదువుతున్నాం. అయితే ఆ సంగతి మోషేకి తెలియలేదట. 30వ వచనం కూడా చూడండి. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను అనే మాట. మోషేని అహరోను ఇశ్రాయేలీలందరూ కూడా చూచినప్పుడు అతని ముఖము ప్రకాశిస్తూ ఉన్నది. అందువల్ల ఇశ్రాయేలీలు అతన్ని దగ్గరకు వెళ్ళడానికి కొంచెం భయపడినట్లుగా మనం 30వ వచనంలో చదువుతున్నాం. 35వ వచనంలో కూడా మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. అలాగైతే 29, 30, 35 వచనాలు మనం చదువుతున్నప్పుడు మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశిస్తూ ఉన్నది అనే సంగతి మనం ఇక్కడ చదువుతున్నాం. ఈ రాత్రి ముఖ చర్మము ప్రకాశించుచున్న మోషేను గురించి మనం ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువునందు ప్రియులారా, ఇది చాలా ఆశ్చర్యమైనటువంటి సంగతి. ఎందుకంటే ముఖ చర్మము ప్రకాశించుట, అసలు ప్రకాశించేవాడు ఎవరు చెప్పండి? ప్రకాశించేవాడు దేవుడే కదా. ఆయన సూర్యకాంతి కంటే కూడా మిక్కిలి తేజస్సుతో ప్రకాశించేటువంటి వాడు. ఆయన తప్ప ఇక ప్రకాశించేవారు ఎవరు లేరు. కానీ ఇప్పుడు మోషే గురించి కూడా మనం చదువుతున్నాం. ఇప్పుడు మోషే యొక్క ముఖము కూడా ఎలా ఉందట? మోషే యొక్క ముఖం కూడా దేవుని ముఖం ఎలాగైతే ప్రకాశిస్తుందో అలాగూ ప్రకాశిస్తూ ఉన్నది అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ సందర్భాన్ని పౌలు కూడా కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రికలో కూడా వ్రాశాడు. మనం చదువుదాం ఒక్కసారి ఆ మాట చూడండి. కొరింథీయులకు పౌలు వ్రాసిన 2వ పత్రికలో కూడా 3వ అధ్యాయములో 12వ వచనము నుండి 18వ వచనము వరకు ఆ విషయాన్ని పౌలు వ్రాశాడు. 12వ వచనం చదువుదాం. తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇశ్రాయేలీలు తేరి చూడకుండునట్లు మోషే తన ముఖము మీద ముసుగు వేసుకొనెను. కనుక ఇక్కడ ప్రకాశించుచున్నటువంటి ఆ మోషే యొక్క ముఖమును ఇశ్రాయేలీలు చూడకుండా ఉండడానికి అతడు ముసుగు వేసుకున్నాడు. ఆ మాట మనం నిర్గమకాండంలో కూడా ఇందాక చదివాం. కనుక ఇప్పుడు ఆ విషయాన్ని ఇక్కడ పౌలు రాస్తూ ఉన్నాడు. పౌలు రాస్తూ 18వ వచనంలో ఏమంటాడో చూడండి. 18వ వచనం, మనమందరమును అన్నాడు. మోషే మాత్రమే కాదు, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప
చేయుచు అన్నాడు. అలాగైతే ఇక్కడ దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క తేజస్సును ఎవరు ప్రతిఫలింప చేస్తున్నారు? ఇక్కడ మోషే ప్రతిఫలింప చేస్తున్నాడు. మోషే యొక్క ముఖ చర్మము కూడా ప్రకాశిస్తూ ఉన్నది. దేవుని యొక్క ముఖము ఎలాగైతే ప్రకాశిస్తుందో, అసలు దేవుడు ఎలాగైతే ప్రకాశిస్తున్నాడో అలాంటి మహిమను మోషే కూడా ప్రతిఫలింప చేశాడు. ఇప్పుడు పౌలేమంటాడంటే మోషే మాత్రమే కాదు మనమును అన్నాడు. అలాగైతే మనము కూడా ఏం చేయాలంట? మనము కూడా దేవుని యొక్క మహిమను మనము కూడా ప్రతిఫలింప చేయాలి అని పౌలు రాస్తూ ఉన్నాడు. ఎలా ప్రతిఫలింప చేయాలి? అక్కడ ఒక ఉదాహరణ కూడా రాశాడు పౌలు. చూడండి 18వ వచనం, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు అన్నాడు. అద్దము ఏ విధంగా అయితే సూర్యుని యొక్క కాంతిని ప్రతిఫలింప చేస్తుందో, ఇప్పుడు మనం అద్దమును తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టితే ఆ సూర్యుని యొక్క ఆ కాంతి అద్దం మీద పడినప్పుడు ఈ అద్దము యొక్క కాంతి కూడా ఎక్కడ పడుతుంది? మనకి ఇంట్లో పడుతుంది కదా. ఇప్పుడు పౌలు ఆ మాట రాస్తున్నాడు. సూర్యుని యొక్క కాంతిని, సూర్యుని యొక్క తేజస్సును, సూర్యుని యొక్క ప్రకాశతను ఈ అద్దము ఏ విధంగా ప్రతిఫలింప చేస్తుందో మనము కూడా ఇప్పుడు మన ముఖాలు ఎలా ఉండాలి? అద్దంలాగా దేవుని యొక్క మహిమ మన ముఖం మీద పడి మనము కూడా ప్రకాశిస్తూ మన ముఖాన్ని, ఆ ప్రకాశతను లోకములోనికి మనం కూడా ప్రతిఫలింప చేయాలి అని పౌలు రాస్తూ ఉన్నాడు. అలాగైతే ఈ రాత్రి సహోదరులారా, సహోదరీలారా, దేవుని యొక్క ఆ ప్రకాశతను, దేవుని యొక్క ప్రకాశతను మోషే ఎలాగైతే తన ముఖ చర్మము ప్రకాశిస్తూ ఉన్నదో మనము కూడా అన్నాడు పౌలు, మనమును అద్దము వలె ఆయన యొక్క ఆ మహిమను మనము కూడా ప్రతిఫలింప చేసే వారంగా ఉండాలి అనే విషయాన్ని పౌలు ఇక్కడ వ్రాస్తున్నాడు. మనము బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి కూడా చదువుతాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అని మాట కదా. బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ఎలా ఉన్నాడు? అతడు కూడా ప్రకాశిస్తున్నాడు. మోషే ముఖ చర్మం ఎలాగైతే ప్రకాశిస్తుందో బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా మండుచు ప్రకాశించుచున్న ఒక దీపములాగా అతడు కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. అలాగైతే దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ప్రకాశించేటువంటి వారంగా ఉండాలి. ఆయన పిల్లలమైన మనము కూడా ప్రకాశించే వారంగా ఉండాలనే సంగతిని రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయములో యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో చెప్పాడు కదా, దేవుడు మహిమపరచబడినట్లుగా మీలో ఉన్నటువంటి సత్క్రియలను కదా ఆ లోకములో మీరు కూడా మీ వెలుగును ప్రకాశింపనీయండి అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి అన్నాడు. అలాగైతే మనలో ప్రకాశత ఉండాలి. ఆ ప్రకాశతను, ఆ వెలుగును మనం కూడా లోకంలో ఏం చేయాలి? ప్రతిఫలింప చేయాలి. దాని ద్వారా దేవుని నామమునకు మహిమ వస్తుంది. అది ఇక్కడ చూడండి, మీ తండ్రిని, పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు అన్నాడు. అలాగైతే మన వెలుగు లోకములోనికి మనము ప్రకాశిస్తూ ఉన్నప్పుడు దేవుని నామము మహిమపరచబడుతుంది. అలాగైతే సహోదరులారా, సహోదరులారా, మోషే ముఖం ప్రకాశిస్తూ ఉన్నది. బాప్తిస్మమిచ్చే యోహాను అసలు ఆయనే మండుచు ప్రకాశించుచున్నటువంటి ఒక దీపములాగా ఉన్నాడు. అలాగైతే నీవు నేను కూడా మరి ప్రభువు మహిమ కొరకై లోకములో ప్రకాశించే వారంగా ఉండగలుగుతున్నామా? ఈ రాత్రి ఈ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఆయన పిల్లలమైన మనం కూడా ఎలా ఉండాలి చెప్పండి? ప్రకాశించేటువంటి వారంగా మనము ఉండాలి. మనము మోషే ముఖ చర్మము ప్రకాశిస్తుందట. మనం అప్పుడప్పుడు టీవీలలో యాడ్స్ చూస్తూ ఉంటాం. మీ ముఖము ప్రకాశించాలంటే ఈ క్రీమ్ పూసుకోండి అని కొన్నిసార్లు యాడ్స్ వస్తూ ఉంటాయి టీవీలలో కదా.
అరే నీ ముఖం ఏంటి ఇంత గ్లోగా ఉంది, ఒక ఆమె వచ్చి ఇంకొక ఆమెను అడుగుతూ ఉంటుంది, నీ ముఖం ఏంటి ఇంత గ్లోగా ఉంది, అరే మొటిమలన్నీ పోయినాయే, ఎలా అంటే ఇదిగో ఇది వాడని చూపిస్తుంది కదా. ఇట్లాంటివి పూసుకున్నందువల్ల కాదు ముఖాలు ప్రకాశించేది, ఇట్లాంటివి పూసుకున్నందువల్ల కాదు మన ముఖాలు ప్రకాశించేది. కొంతమంది ముఖాలకు ఏమేమో పూసుకుంటారు కదా, ముఖం ప్రకాశంగా కాంతివంతంగా కనిపించాలని, మంచిదే. అయితే ఈ రాత్రి వినండి, మోషే ముఖం ప్రకాశించడానికి ఆయన ఏ క్రీములు పూసుకోవాలా, ఆయన ముఖము ఎందుకు ప్రకాశించింది, ఈ రాత్రి మనం అది ఆలోచన చేద్దాం. మోషే యొక్క ముఖము ఎందుకు ప్రకాశించింది? మన జీవితాల్లో కూడా ప్రకాశించాలంటే మనం కూడా ఏం చేయాలి, ఈ రాత్రి ఆలోచన చేద్దాం. చూడండి, నిర్గమాకాండం 34వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతున్నప్పుడు మోషే సీనాయి కొండ దిగుతూ ఉంటే ఆ 2 పలకలు ఆయన చేతిలో ఉన్నాయి. అతడు ఆ కొండ దిగుతూ ఉండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు, ఈ మాట గమనించండి, ఆయన అంటే తండ్రి అయిన దేవుడు అన్నమాట, దేవుడు మోషేతో మాట్లాడుచూ ఉన్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించెను అనే మాట. మోషే ముఖం ఎందుకు ప్రకాశిస్తుంది? ఆయన అతనితో మాట్లాడుచూ ఉన్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించెను. ఆ సంగతి మోషేకి తెలియలేదులేండి. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించెను. అలాగైతే దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉండగా మోషే ముఖం ఏమయ్యిందట? ప్రకాశిస్తూ ఉన్నది. దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని రోజులు మాట్లాడాడు మనం చదివాం కదా. 28 చూడండి ఒకసారి, 28వ వచనం, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. 40 రోజులు నిర్విరామంగా అంటే ఇక విరామం లేదు, మధ్యలో ఇక మళ్ళీ బయటకు రాలా. 40 రోజులు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. అక్కడ మాట ఉంది కదా, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అందుకు నిర్విరామంగా అనే మాట ఉపయోగిస్తున్నాం. ఇక విరామము అనేది లేదు. ఆయన కొండ ఎక్కాడు, ఇక దిగే వరకు కూడా 40 రోజుల వరకు కూడా ఆయన దేవుని కాంతి సన్నిధిలోనే అలాగే ఉన్నాడు. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. ఆయన మాట్లాడుతుంటే మాటలు వింటున్నాడు. ఎన్ని రోజులు? 40 రోజులు. ఇప్పుడు మనం ఎంతసేపు కూర్చొని ఆయన మాటలు వింటున్నాం ఇక్కడ చెప్పండి? 1 గంట సేపు కూర్చొని ఆయన మాటలు వింటున్నాం. మోషే ఎంతసేపు విన్నాడు? 1 గంట కాదు, 40 గంటలు కాదు, 40 రోజులు దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాటలు వింటున్నాడు. అందుకని అతని ముఖం ఏమైంది చెప్పండి? అందుకే అతని ముఖము ప్రకాశించింది. ఎవరి ముఖాలు ప్రకాశిస్తాయి ఇప్పుడు చెప్పండి? ఎవరైతే దేవుని సన్నిధిలో గంటలు ఉంటారో వారి ముఖములు ప్రకాశిస్తాయి, వారి జీవితాలు ప్రకాశిస్తాయి. దేవుని సన్నిధిలో 40 దినాలు గడిపాడు. 40 దినములు దేవుని సన్నిధిలో నిర్విరామంగా, ఇక భోజనానికి లేవలేదు, అలాగే ఉన్నాడు. దేవుడు మాట్లాడుతూ ఉంటే వింటూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ సూర్యుని తేజస్సు కంటే కూడా మిక్కిలి ప్రకాశవంతమైనటువంటి ఆయన సన్నిధిలో ఉన్నాడు, ఆ ప్రకాశత ఎవరికి వచ్చేసింది? మోషేకి కూడా వచ్చేసింది. అలాగైతే నీవు నేను కూడా దేవుని సన్నిధిలో గంటలు గడిపితే మన జీవితాలు కూడా ఏమవుతాయి చెప్పండి? ప్రకాశిస్తాయి. దేవుని సన్నిధిలో నీవు ఎంత సమయం గడుపుతున్నావో దానిని మీద ఆధారపడి ఉంటుంది నీ జీవిత ప్రకాశత. అది నీ జీవితం యొక్క ప్రకాశత అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే నీవు దేవుని సన్నిధిలో గడిపే దానిని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. మనము ఇప్పుడు ఈ ఇస్త్రీ చేస్తారు కదా, బట్టలు ఇస్త్రీ చేసే వాళ్ళ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటుంది కదా, ఇస్త్రీ పెట్టి ఉంటుంది. అందులో ఆయన ఏం చేస్తాడంటే ముందు కొంచెం చిన్న మంట పెడతాడు, అందులో వేస్తాడు, ఆ పెట్టెలో వేస్తాడు. వేసిన తర్వాత ఏం చేస్తాడు?
బొగ్గులు ఉన్నటువంటి ఆ సంచిలో నుంచి బొగ్గులు తీసుకుంటాడు కదా. ఆ బొగ్గులు ఎట్లా ఉంటాయి? నల్లగా ఉంటాయి. ఇప్పుడు ఆ నల్లగా ఉన్నటువంటి ఆ బొగ్గులు తీసుకొచ్చి అక్కడ వేస్తాడంటే ఆ మండుచున్నటువంటి ఆ చిన్న మంటలో ఆ బొగ్గులు వేస్తాడు కదా. ఆ బొగ్గులు వేసినప్పుడు కాసేపటికి ఈ నల్లగా ఉన్న బొగ్గులు కూడా ఏమైపోతాయి? ఇవి కూడా ఏమైపోతాయి? ఎర్రగా నిప్పుల్లాగా మారిపోతాయి. ఎందుకు నిప్పుల్లాగా మారిపోయినాయి చెప్పండి? ఆ నిప్పుల్లో ఈ నల్లగా ఉన్న బొగ్గులు వేయబడినప్పుడు కదా, ఈ బొగ్గులు కూడా నిప్పుల్లాగా ఎర్రగా మారిపోయినాయి. అదే ఈ బొగ్గులు ఆ సంచిలోనే ఉంటే ఎలా ఉంటాయి? నల్లగానే ఉంటాయి కదా, బొగ్గుల్లాగానే ఉండిపోతాయి. ఎప్పుడైతే ఆ బొగ్గులు ఈ నిప్పుల్లోకి వచ్చి చేరినాయో అప్పుడు ఇవి కూడా ఎర్రగా నిప్పుల్లాగా మారిపోయినాయి. నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఉంటే మనము కూడా ప్రకాశించగలం. మన జీవితాలు కూడా ప్రకాశిస్తాయి. ప్రియ సోదరుడా, సోదరి, దేవుని సన్నిధిలో నీవు ఎక్కువ సమయం గడపగలుగుతున్నావా? 40 దినములు మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు అనే మాట మనం చదువుతున్నాం. షేబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది. సొలొమోను దగ్గరకు వచ్చి ఒకసారి ఆ సభలో చూసింది. ఆ సభలో చూసినప్పుడు ఆ సభలో సొలొమోను యొక్క సేవకులు సొలొమోను మాట్లాడుతున్నటువంటి జ్ఞాన వాక్కులు మాట్లాడుతుంటే వీళ్ళందరూ వింటూ ఉన్నారు. ఎవరు? సొలొమోను యొక్క సేవకులందరూ కూడా, ఆయన దాసులందరూ కూడా సొలొమోను మాట్లాడుతున్నటువంటి ఆ జ్ఞాన వాక్కులు, ఆ ఆత్మ సంబంధమైన మాటలు, దేవుని వాక్యాలు వింటూ ఉంటే ఆ షేబాదేశపు రాణి ఆశ్చర్యపోయి ఏమన్నది ఒక మాట చదువుదాం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం. రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయంలో ఆ షేబా దేశపు రాణి ఏమన్నదో ఒక మాట మనం చదువుకుందాం. చూడండి ఆమె అన్న మాట. 8వ అధ్యాయము 8వ వచనం, 10వ అధ్యాయం 8వ వచనం. రాజుల మొదటి గ్రంథం 10:8 చూడండి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞానవచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు అని అన్నది. అలాగైతే ఇక్కడ మనం చదువుతున్న మాటలో ఆ సొలొమోను యొక్క జనులను గురించి ఒక మాట చదువుతున్నాం. ఆ జనులు భాగ్యవంతులు అనే మాట ఈమె అన్నది, షేబా దేశపు అన్నది. వాళ్ళు చాలా భాగ్యవంతులు. ఎందుకు భాగ్యవంతులు? కారణం ఏంటి? చూడండి. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి, ఆ మాట అప్పుడప్పుడా ఎల్లప్పుడా సొలొమోను సన్నిధిలో ఈ జనులు ఎల్లప్పుడూ నిలిచి ఆయన యొక్క జ్ఞాన వాక్కులు ఏం చేస్తున్నారట? జ్ఞాన వచనములను వింటూ ఉన్నారు. అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ. ఆ మాట పట్టుకోవాలి. ఎల్లప్పుడూ వారు ఆయన జ్ఞానవచనములను వింటున్నారు. అందుకే వాళ్ళు ఏమైపోయారు? భాగ్యవంతులు. నీవు నేను దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ గడపాలా, అప్పుడప్పుడు గడపాలా? ఆలోచన చేయండి. దేవుని సన్నిధిలో మనం కూడా ఎల్లప్పుడూ, ఎప్పుడు చూసినా మనం దేవుని సన్నిధిలో ఉండే వారంగా ఉంటే మన జీవితాలు ఎందుకు ప్రకాశించవు? మనము దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపేటువంటి వారంగా ఉండటం ఎంతైనా దీవెనకరం ప్రియులారా. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుకుందాం. దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ మనము ఉండేవారంగా ఉంటే మన జీవితాలు ప్రకాశిస్తాయి అని మొదటి విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సొలొమోను సేవకులు కూడా అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఆయన జ్ఞానవచనాలు వింటూ ఉన్నారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మరొక వచనం చదువుదాం. 34వ వచనం చూడండి. 34వ వచనం. అనుదినము, అప్పుడప్పుడు కాదు, ఎప్పుడెప్పుడు చెప్పండి? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశము వినేవారు ధన్యులు. మోషే 40 దినములు నా సన్నిధిలో ఉండి నా ఉపదేశములను విన్నాడు. అందుకని అతని ముఖ చర్మం ప్రకాశించింది. మీరు కూడా నా ఉపదేశములను వినండి, నా సన్నిధిలో ఉండండి. ఎప్పుడెప్పుడు? అనుదినము, ఎల్లప్పుడూ. ఆ పదాలు పట్టుకోవాలి మనం.
రాజుల మొదటి గ్రంథం 10:8 మనం చదువుతున్నాం ఎల్లప్పుడూ అనేటువంటి మాట. సామెతలు 8:34 చదువుతున్నాం అనుదినము అనే మాట. అలాగైతే మన జీవితాలలో ఈ అనుభవాలు ఉన్నాయా? అనుదినము ఎల్లప్పుడూ ఎక్కువ సమయం మనము దైవ సన్నిధిలో మన సమయమును గడిపే వారంగా ఉంటున్నామా? మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించడానికి కారణం ఏంటంటే అతడు దేవుని సన్నిధిలోనే ఉండి దేవుని యొక్క మాటలు వింటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారి జీవితాలు కూడా ఏమవుతాయి చెప్పండి? ప్రకాశిస్తాయి. వారి జీవితాలు ప్రకాశిస్తాయి. మరొక మాట చదువుకుందాం. మన జీవితాలు ప్రకాశించాలి అంటే ప్రియులారా, సమూయేలు మొదటి గ్రంథంలో అక్కడ ఒక మాట మనం చదువుతాం. సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయంలో యోనాతాను కళ్ళను గురించి మనం చదువుతాం. యోనాతాను యొక్క కళ్ళు ప్రకాశించాయి. మోషే ముఖము ప్రకాశించింది. ఇప్పుడు యోనాతాను యొక్క కళ్ళ సంగతి చూడండి. 27వ వచనం 14:27 చదువుదాం. యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణము వినలేదు కనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. ఇక్కడ ఆ యోనాతాను యొక్క కన్నులు ప్రకాశించటం గురించి చదువుతున్నాం. ముఖ చర్మము ప్రకాశించింది మోషేలో, యోనాతాను యొక్క కన్నులు ప్రకాశించాయట. 29లో కూడా చూడండి ఏమంటాడు యోనాతాను. అందుకు యోనాతాను అందుచేత నా తండ్రి జనులను కష్టపెట్టిన వాడాయను, నేను ఈ తేనె కొంచెము పుచ్చుకున్న మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. ఈ తేనె కొంచెము పుచ్చుకున్నంత మాత్రాన నా కన్నులు ఎంత ప్రకాశించుచున్నవో చూడుడి. అలాగైతే కన్నులు ప్రకాశించాయి యోనాతానికి. ఎందుకు ప్రకాశించాయట? తేనె తీసుకున్నాడు. ఎంత తేనె తీసుకున్నాడట? కొంచెము తేనె నేను తీసుకున్నంత మాత్రాన, ఎక్కువ కూడా కాదు, కొంచెము తేనె తీసుకున్నంత మాత్రమున నా కన్నులు ఎంత ప్రకాశించును చూడుడి అన్నాడు యోనాతాను. ప్రియులారా, ఇక్కడ తేనె తీసుకుంటే కళ్ళు ప్రకాశించాయి. దేవుని యొక్క వాక్యం దేనికి పోలికగా ఉంది బైబిల్లో కదా? తేనెకు పోలికగా ఉంది కదా. 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన ఎక్కడన్నాడు తేనె అని? 103వ వచనం చదువుదాం. 119వ కీర్తన 103వ వచనం. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఏంటవి? మొదటి లైన్లో చెప్పాడు కదా, నీ వాక్యములు అని. నీ వాక్యములు నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. యోనాతాను నోటికి తేనె తీపిగా తగిలింది, అతని కన్నులు ప్రకాశించాయి కదా. తేనె యోనాతాను యొక్క నాలుకకు తగలగానే అతని కన్నులు ప్రకాశించాయి. ఇప్పుడు చెప్పండి, తేనె కంటే మధురమైన వాక్యములు మన జిహ్వకు తగిలితే మన జీవితాలు ప్రకాశిస్తాయి. అర్థమైందా? తేనె తాగితే కన్నులు ప్రకాశించాయి యోనాతానికి, కానీ తేనె కంటే మధురమైన దేవుని వాక్యమును చదువు, దేవుని వాక్యమును ధ్యానం చేయి, నీ జీవితము ప్రకాశిస్తుంది. ప్రియులారా, మన జీవితాలు ప్రకాశించాలంటే దేవుని వాక్యము ధ్యానించి, దేవుని వాక్యమును ధ్యానించి మన జీవితాలకు దేవుని వాక్యాన్ని మనం అన్వయించుకున్నప్పుడు, ఆ వాక్యపు వెలుగులో మన లోపాలను మనం సరిచేసుకుంటూ పోతూ ఉన్నప్పుడు మన జీవితాలు ప్రకాశిస్తాయి. దేవుని వాక్యం చదువుతున్నావు. ధ్యానం చేస్తున్నావు. నీ జీవితానికి అన్వయించుకుంటున్నావా?
ఊరకు చదువుకోవటం కాదు, వెళ్ళిపోవటం కాదు. చదివిన తరువాత మన జీవితానికి కూడా అన్వయించుకోవాలి. ఆ వాక్యంలో దేవుడు ఏం చెప్పాడు, నన్నేం చేయమన్నాడు, నన్ను ఎలా బ్రతకమన్నాడు అని మనము ఆ వాక్యాన్ని మన జీవితానికి అప్లై చేసుకొని అలాగూ సరి చేసుకుంటూ ఉన్నప్పుడు జీవితాలు ఏమవుతాయి చెప్పండి? ప్రకాశిస్తాయి. తేనె కొంచెముగా తీసుకుంటేనే అతని కన్నులు ప్రకాశించాయి. దేవుని వాక్యం చదువు, రోజు కొంచెం కాసేపు దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం చదువుకో. చదివిన వాక్యాన్ని ఇక నువ్వు పనులు చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉండు. నీ జీవితము ప్రకాశిస్తుంది. దేవుని యొక్క వాక్యము ద్వారా మన జీవితాలు ప్రకాశిస్తాయి అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక మొక్క చూడండి, వర్షపు నీరు తగలగానే మొక్క ఎంత ప్రకాశవంతంగా ఎదుగుతుందో మనకు చూస్తున్నాం కదా. వర్షపు నీరు తగలగానే మనకు పచ్చగా కళకళలాడిపోతా ఉంటాయి మొక్కలు. ఎంత ప్రకాశవంతంగా ఉంటాయో మొక్కలు. మరి దేవుని యొక్క వాక్యము కూడా మనం ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యమును మన జీవితాలకు అన్వయించుకొని సరి చేసుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, మన జీవితాలు ఎందుకు ప్రకాశించవు? చాలామంది వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నారు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకని జీవితాలు ప్రకాశించడం లేదు. కనుక 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మోషే ముఖ చర్మము ప్రకాశించింది. ఎందుకు అంటే 40 దినములు అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో వారి జీవితాలు ప్రకాశిస్తాయి. రెండవది, మనము ఆ తేనె దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన జీవితము ప్రకాశిస్తుంది. అతని కన్నులు ప్రకాశించాయి, మన జీవితాలు ప్రకాశిస్తాయి. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మత్తయి సువార్త 17వ అధ్యాయం. మొదటి వచనం నుండి చదువుదాం. 6 దినములైన తర్వాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతంగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఎవరి ముఖం ఎక్కడ సూర్యుని వలె ప్రకాశించింది? యేసు ప్రభు యొక్క ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అనే మాట మనం చదువుతున్నాం. ప్రియులారా, యేసు ప్రభు ముఖం సూర్యునిలాగా ప్రకాశించింది. ఎందుకని లూకాసు వార్త 9వ అధ్యాయంలో ఇదే సందర్భాన్ని లూకాసు వార్తలో కూడా మనం చదువుతున్నాం. అక్కడ ఒక మాట చదువుతాం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కాను. యేసు ప్రభు వాళ్ళ ముగ్గురిని తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడట? ప్రార్థన చేయుటకు కొండ ఎక్కాను అనే మాట చదువుతున్నాం. 29వ వచనం. ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖరూపము మారెను. ఇక్కడ ఆయన ముఖరూపము మారెను అని చదువుతున్నాం. మత్తయి సువార్తలో ఏం చదువుతున్నాం? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అని చదువుతున్నాం. ఎందుకు యేసు ప్రభు యొక్క ముఖము సూర్యునిలాగా ప్రకాశించింది? ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఆయన కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేయుచూ ఉండెను. ఆయన ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖ చర్మము ఆ ముఖము ప్రకాశించింది. అలాగైతే ప్రియులారా, ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారి జీవితాలు ప్రకాశిస్తాయి. ఎవరైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారో వారి జీవితాలు ప్రకాశిస్తాయి. ఎవరైతే వాక్యమును ధ్యానించి వాక్యానుసారంగా నడుచుకోవటానికి ఇష్టపడతారో వారి జీవితాలు ప్రకాశిస్తాయి. ఎవరైతే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారో, దైవ సన్నిధిలో ఉంటారో వారి జీవితాలు ప్రకాశిస్తాయి. ప్రార్థన మన జీవితంలో కూడా ప్రార్థన ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసే వారంగా ఉన్నప్పుడు ప్రియులారా మన జీవితాలు ప్రకాశిస్తాయి.
వాక్యం చదువుకోవాలంటే కొన్ని అనుకూల పరిస్థితులు ఉండాలి కదా. కూర్చోవడానికి ఒక స్థలం ఉండాలి, లైటింగ్ ఉండాలి కదా. కూర్చొని కొంచెం ఆ బైబిల్ చూడాలంటే కాస్త వెలుగు కూడా ఉండాలి. కానీ ప్రార్థన చేయటానికి కూర్చోవలసిన స్థలం అవసరం లేదు, లైటింగ్ కూడా అవసరం లేదు. ప్రార్థన చేయాలంటే నీవు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చు. నేను చాలాసార్లు చెప్పాను కదా, నువ్వు నడుచుకుంటూ వెళుతూ కూడా ఏం చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. నువ్వు బండి మీద వెళుతూ కూడా ఏం చేసుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. నీవు ఏ పని చేసుకుంటూ ఉన్నా కూడా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన చేసేవారి జీవితాలు ప్రకాశిస్తాయి. ప్రార్థన చేయాలంటే కేవలము మోకరించే ప్రార్థన చేసుకోవాలి, కరెక్టే. అయితే అది నీకు అనుకూలమైన పరిస్థితి ఉంటే తప్పకుండా అట్లా చేయాలి. అయితే నువ్వు బస్సులో పోతున్నావు, ఇక ప్రార్థన చేసుకోవచ్చు కూడదా చెప్పండి? ప్రార్థన చేసుకోవచ్చు. బస్సులో పోతావు, బండి మీద వెళుతున్నావు, 1 గంట సేపు ప్రయాణం చేయాలనుకో బండి మీద, ప్రార్థన చేసుకుంటూ పోవచ్చు. ప్రార్థన ఎవరి జీవితాలలో ఎక్కువగా ఉంటుందో వారి జీవితాలు తప్పకుండా ప్రకాశిస్తాయి. నేను చాలాసార్లు చెప్పాను కదా, అంట్లు దోముకుంటూ కూడా ఏం చేసుకుంటుందంట ఒక ఆమె, అంట్లు దోముకుంటూ దేవా నన్ను కూడా ఇట్లా తోము అని ప్రార్థన చేసుకుంటుందంట. నన్ను కూడా ఎట్ట తోమయ్యా తెల్లగా, నేను చూడు ఈ గిన్నెని ఎట్ట దోముతున్నాను, అది ప్రార్థనే. చీపురు పెట్టి చిమ్ముకుంటూ ఏం చేస్తుందంట ఆమె, చీపురు పెట్టి చిమ్ముకుంటూ ప్రార్థన చేస్తున్నట్ట. దేవా మా ఇంట్లో ఉన్న చెత్త అంతా నేను చీపురు పెట్టి చిమ్ముతున్నాను కదా, నాలో కూడా చాలా చెత్త ఉందయ్యా, నువ్వే చిమ్మయ్యా, ప్రార్థన చేసుకుంటుందట. బట్టలు ఉతుకుతూ ప్రార్థన చేస్తుందట. ఈ బట్టలకున్న మురిగిపోయేటట్టు నేను అట్లా ఈ బట్టలు ఉతుకుతున్నాను, నన్ను కూడా ఉతుకయ్యా, నన్ను కూడా తెల్లగా చెయ్యయ్యా. ప్రార్థన కాదా అది? అంట్లు దోముకునేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, చిమ్ముకునేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, బట్టలు ఉతికేటప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థన మన జీవితాలను ప్రకాశింపచేస్తుంది. జి రాజారావు గారు ప్రథమ జ్యోతి అని యోసేపుకు పేరు పెట్టాడు. ఇంకొక రెండవ జ్యోతి ఏమో దానియేలుకు పేరు పెట్టాడు. పాత నిబంధనలో ప్రథమ జ్యోతి అని యోసేపు చరిత్ర అని ఒక బుక్ రాశాడు. నేను చదవలేదు ఆ బుక్, ఇంతవరకు చదవలే నేను. యోసేపు చరిత్ర మీద ఊరకు నేను ఆ బుక్ చూశాను, కానీ పాత నిబంధనలో ప్రథమ జ్యోతి అని పైన హెడ్డింగ్ పెట్టాడు. అంటే బైబిల్లో ఇద్దరు భక్తులు జ్యోతులలాగా ప్రకాశిస్తున్నారు, వాళ్ళల్లో ఏ లోపాలు వాళ్ళ జీవితాలలో లేవు. ఒకరేమో యోసేపు, రెండవ ఆయనేమో దానియేలు. వాళ్ళిద్దరిలో జీవితాలలో ఏ లోపాలు, మిగిలిన భక్తుల లోపాలు ఉన్నాయి. దావీదులో ఉన్నాయి, సొలొమోనులో ఉన్నాయి, సంసోన్లో ఉన్నాయి, అబ్రహాములో ఉన్నాయి కదా, ఇస్సాకులో ఉన్నాయి, యాకోబులో ఉన్నాయి. భక్తులందరిలో లోపాలు ఉన్నాయి, కానీ లోపాలు లేకుండా వాళ్ళ జీవితాలు రాయబడింది ఇద్దరు గురించి. ఒకరు యోసేపు, ఇంకొకరేమో దానియేలు. ఇప్పుడు దానియేలు జీవితం అంతగా ప్రకాశించడానికి కారణం చెప్పండి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేసేవాడు దానియేలు? దానియేలు ప్రార్థన గురించి ప్రత్యేకమైన మాటలు రాయబడ్డాయి. అనుదినము ముమ్మారు మోకాళ్ళుని కదా, అనుదినము ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. అందుకని ఆయన జీవితం ఏమైంది? ప్రకాశించింది. ప్రతిరోజు 3 పర్యాయాలు తప్పకుండా మానకుండా ప్రార్థనా జీవితం కలిగిన వాడు కదా. మనకు తెలుసు కదా దానియేలు జీవితాన్ని గురించి. సింహముల యొక్క బోను కాదు, సింహముల యొక్క గుహలో. బోను అనే పదం చాలా పాటల్లో మనం వింటున్నాం. బోను కాదు, సింహముల గుహలో వేయబడ్డాడు దానియేలు కదా. బోనులో ఒక్క సింహమే ఉంటుంది, గుహలో అయితే చాలా సింహాలు ఉంటాయి. దానియేలుని సింహముల యొక్క గుహలో వేస్తారు అని తెలిసినా కూడా ఏం మానలేదు దానియేలు, ప్రార్థన మానల. అందుకు ఆయన జీవితం అంతగా ప్రకాశించింది. ప్రార్థనా జీవితము కలిగిన వారి జీవితాలు తప్పకుండా ప్రకాశిస్తాయి. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. మన జీవితాలు ప్రకాశించాలంటే ఎక్కువ సమయం టీవీ సన్నిధిలో కాదు. ఏ సన్నిధిలో కూర్చోవాలి? దేవుని సన్నిధిలో. 2, మన జీవితాలు ప్రకాశించాలంటే
తేనె కంటే మధురమైనది. ఏంటిది? తేనె కంటే తీపి అయినది దేవుని వాక్యము. దేవుని వాక్యమును మనం ధ్యానిస్తూ ఉండగా మన జీవితాలు ప్రకాశిస్తాయి. మూడు యేసు ప్రభు కొండ మీద ప్రార్థించుచూ ఉండగా ఆయన ముఖరూపము ప్రకాశించెను. అలాగైతే మనం కూడా ప్రార్థనా జీవితం కలిగినప్పుడు మన జీవితాలు ప్రకాశిస్తాయి. 4వ మాట జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు ప్రకాశించాలంటే యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం. యోబు గ్రంథము 11వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 13వ వచనం చూడండి. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల. ఎటువైపు తిన్నగా నిలపాల్సింది? మన మనసుని దేవుని వైపు. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల. చేతులు చాపటం అంటే ప్రార్థనా జీవితం అన్నమాట. నీ మనసును దేవుని మీద నిలిపి నీ చేతులు ఆయన వైపు చాపి పాపము నీ చేతిలో ఉండుట చూచి. నీ చేతిలో ఏం కనపడుతుంది? పాపం. నీ చేతిలో పాపము ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల. నీ చేతిలో పాపము ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల. 17వ వచనం. అప్పుడు. ఎప్పుడు? అప్పుడంటే ఎప్పుడు? నీ చేతిలో పాపము ఉండుట చూచి నీవెప్పుడైతే దాన్ని విడిచిపెడతావో అప్పుడు నీ బ్రతుకు, నీ జీవితము మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన జీవితము మన బ్రతుకు ప్రకాశించాలంటే, ఏం చేయాలి చెప్పండి? మన చేతిలో పాపము ఉండట చూచినప్పుడు, మన జీవితములో పాపము ఉండట చూచినప్పుడు దానిని ఏం చేసుకోవాలి చెప్పండి? మనం విడిచిపెట్టాలి. మనకున్న అలవాటు ఏంటంటే మన జీవితంలో పాపం చూసుకోవటం కాదు, ఎదుటివారి జీవితంలో ఏం కనపడుతుందా అని చూస్తాం మనం. అందుకనే మన జీవితాలు ప్రకాశించటల్లా. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే నీ చేతిలో పాపం చూసుకో నువ్వు. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, దూలం ఎవరి కంటిలో ఉంది? దూలం ఎవరి కంటిలో ఉంది? నీ కంటిలో ఉన్న దూలం సంగతి చూసుకో. అలాగైతే ప్రియులారా, మన జీవితాలలో ఏమున్నాయో చూసుకుందాం. నా జీవితంలో ఏముంది? నా జీవితంలో, నా ప్రవర్తనలో లోపాలేంటి? అవి మనకు కనపడినప్పుడు ఏం చేయమన్నాడు ఇక్కడ? వాటిని చూసుకున్నప్పుడు ఏం చేయమన్నప్పుడు దానిని విడిచిపెట్టాలి. కాబట్టి మనలో లోపాలు కనపడుతున్నప్పుడు విడిచిపెట్టకపోతే ప్రకాశించలేము. విడిచిపెట్టాలి. నీ చేతిలో పాపము ఉండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. దేవుని వాక్యం. మన జీవితాలు ప్రకాశించాలంటే లోపాలు సరిచేసుకుందాం ప్రియులారా. పాపములు కనపడుతున్నాయా? అవిధేయతలు మన జీవితాల్లో కనపడుతున్నాయా? పొరపాట్లు మన జీవితాల్లో కనపడుతున్నాయా? కనపడినప్పుడు వాటిని అలాగే ఉంచుకుంటే ప్రకాశించం. యోబే చెప్పాడు కదా, ఆదాము తన రొమ్ములో పాపమును దాచుకున్నట్టు నేను దాచుకుంటే పరమనున్న దేవునికి నేను వేషధారిని అవుదును అన్నాడు కదా. కాబట్టి ఆదాము తన రొమ్ములో పాపమును దాచుకున్నట్టుగా నేను కూడా దాచుకుంటే పరమనున్న దేవునికి నేను వేషధారునవుదును. కాబట్టి నేనేం చేయాలి? దాచుకోకూడదు, దానిని విడిచిపెట్టాలి. సామెతల గ్రంథం 28:13 మనకు తెలుసు కదా, అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. వాటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కేవలం ఒప్పుకుంటే కాదు, దానిని ఏం చేయాలి? మళ్ళీ విడిచిపెట్టాలి అన్నాడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరించబడతాడు అని సొలొమోను రాశాడు. సోదరుడా, అమ్మా సోదరి, మన జీవితాల్లో ఏమైనా తప్పిదాలు కనపడుతున్నాయా? మన జీవితాల్లో ఏమైనా పొరపాట్లు కనపడుతున్నాయా? కనపడినప్పుడు వాటిని విడిచిపెడదాం. వాటిని విడిచిపెట్టినప్పుడు మన జీవితాలు ప్రకాశిస్తాయి అనే మాట మనం చదువుతున్నాం. ఇదే యోబు గ్రంథం చూడండి. పాపము విడిచి నా దగ్గరకు రండి అంటాడు దేవుడు. పాపము విడిచి 36వ అధ్యాయం, యోబు గ్రంథం 36వ అధ్యాయం చూడండి, 10వ వచనం.
36:10 ఉంది. పాపము విడిచి రండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చును అనే మాట మనం చదువుతున్నాం. పాపము విడిచి రావాలి. పాపం విడిచిపెట్టకుండా పాపం అలాగే ఉంచుకోవద్దు. కొన్నిసార్లు పాపాలు చేస్తాం, మనం తప్పిదాలు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. కానీ వాటిని ఏం చేసుకోవాలి చెప్పండి? మనం విడిచిపెట్టే వారంగా ఉండాలి. మన దృష్టికి వచ్చినప్పుడు యేసు ప్రభు కూడా ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఒక వ్యక్తిని బాగు చేశాడు కదా. చాలా సంవత్సరాల నుంచి అతడు పాపం అక్కడే పడి ఉన్నాడు. ఇంచుమించు 38 సంవత్సరాల నుంచి అతడు అక్కడే పడి ఉన్నాడు. అతన్ని స్వస్థపరిచిన తర్వాత ఒక రోజు యేసు ప్రభు అతనిని దేవాలయంలో కనుక్కున్నాడు, చూశాడు. దేవాలయంలో చూసి అతనితో ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు? మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయొద్దు. పాపం విడిచిపెట్టాయా? పాపం విడిచిపెట్టు, ఇక పాపం చేయొద్దు. ఆ వ్యక్తితో చెప్పాడు యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారంలో పట్టుకున్నటువంటి ఒక స్త్రీని, పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చారు ఆ శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు ఆమెను క్షమించాడు. క్షమించిన తర్వాత అందరూ ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు. రాయి వేయమన్నప్పుడు ఒక్కడు కూడా రాయి వేయలేదు, వెళ్ళిపోయారు. ఆ మొక్కతే మిగిలిపోయింది యేసు ప్రభు దగ్గర. ఇప్పుడు యేసు ప్రభు ఆమెతో ఒక మాట చెప్పాడు, అమ్మా ఇక నుంచి పాపం చేయదు. ఇంతకాలం చేస్తే చేశావు, ఇక పాపం విడిచిపెట్టు, ఇక పాపం చేయొద్దు. మనలో ప్రభు కోరుకునేది ఏంటంటే పాపాలు చేయొద్దు, తప్పిదాలు చేయొద్దు, పొరపాట్లు చేయొద్దు. ఒకవేళ నీ దృష్టికి వచ్చాయా, ఏం చేయాలి చెప్పండి? వాటిని విడిచిపెట్టాలి. సమర్థించుకోవద్దు. మనం సమర్థించుకుంటే, మనలో ఉన్న తప్పులు మనం సమర్థించుకుంటే ప్రకాశించలేం. నిజమే నేను చేసింది పొరపాటే, నిజమే నేను చేసింది తప్పే, ఈసారి లేకుండా చూసుకుంటా. కాబట్టి మన జీవితాలు మధ్యాహ్న కాల తేజస్సు కంటే కూడా ప్రకాశించాలంటే మన చేతిలో పాపము విండుట చూచి దానిని ఏం చేయాలి? విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. ప్రియులారా, 4 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. 1, ఆయన సన్నిధిలో గడపాలి. 2, ఆయన వాక్యమును మనం ధ్యానించే వారంగా ఉండాలి. 3, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వారంగా ఉండాలి. 4వది, మన జీవితంలో పాపము విడిచిపెట్టే వారంగా మనం ఉండాలి. 5వ విషయం జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. అక్కడ కూడా 2 మాటలు మనం చదువుతున్నాం. 3వ వచనం చూడండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు అన్నాడు. ఎవరు ప్రకాశిస్తారు? బుద్ధిమంతులైతే ప్రకాశిస్తారు. ఎలా ప్రకాశిస్తారు? ఆకాశ మండలములో ఉన్నటువంటి జ్యోతులను పోలిన వారై. ఆకాశంలో ఎన్ని జ్యోతులు ఉన్నాయి? 2 జ్యోతులు ఉన్నాయి ఆకాశంలో. ఒకటేమో పెద్ద జ్యోతి సూర్యుడు, రెండవ జ్యోతి కదా చిన్న జ్యోతి చంద్రుడు అని మనం ఆదికాండంలో చదువుతున్నాం. అందుకని రాజారావు గారు కూడా 2 జ్యోతులుగా దానియేలు జీవితాన్ని, యోసేపు జీవితాన్ని పోల్చి ఆయన వ్రాశాడు. అవును ప్రియులారా, మనం కూడా బుద్ధిమంతులమైతే తప్పకుండా ఆకాశ మండలములో ఉన్న ఆ జ్యోతుల వలె మనం కూడా ప్రకాశిస్తాం. ఎవరంగా ఉండాలి చెప్పండి? బుద్ధిమంతులు లాగా ఉందాం, బుద్ధి లేని వాళ్ళలాగా కాదు. బుద్ధిమంతులంగా ఉందాం. మనము కూడా బుద్ధిమంతులంగా బ్రతికితే కదా బుద్ధిమంతులు అలాంటి జీవితము మనం కలిగి జీవించినప్పుడు మన జీవితాలు ప్రకాశిస్తాయని దానియేలు గ్రంథము 12:3లో మనం చదువుతున్నాం. ఇంతకు ఎవరు బుద్ధిమంతులు అంటే ఎవరు? ఎలా ఉంటారు వాళ్ళు బుద్ధిమంతులు అంటే? ఇక్కడ చూడండి, అందరూ బుద్ధిమంతులాగానే ఉంటారు ఇక్కడ కదా. ఇక్కడ కూర్చుంటే అందరం మనం బుద్ధిమంతులమే, మౌనంగా కూర్చుంటాం. చివరకు పోయేటప్పుడు అందరం ఒకరికొకరు చక్కగా వందనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. తర్వాత ఉంటుంది కదా, తర్వాత ఉంటుంది మన సంగతి. ఇక్కడ ఉన్నప్పుడు అందరం బుద్ధిమంతులే. ఇట్లా కాదు, ఇది కాదు బుద్ధిమంతులు అంటే కదా. బుద్ధిమంతులు ఎలా ఉంటారు? దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి ఒక మాట, 107వ కీర్తన. బుద్ధిమంతులైతే ఎలా ఉంటారో ఒక 4 రెఫరెన్స్లు జ్ఞాపకం చేసుకుందాం. 107వ కీర్తన చూడండి. 107వ కీర్తన 43వ చరణం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచిస్తాడు. ఈ విషయములను ఆలోచించేవాడు బుద్ధిమంతుడు. ఏ విషయాలు ఆలోచించేవాడు బుద్ధిమంతుడు? లోక విషయాలా, దైవిక విషయాలా?
ఆ దైవికమైన విషయాలను గురించి ఆలోచించేవాడు బుద్ధిమంతుడు. లోక విషయాలు కాదు, భూ సంబంధమైన విషయాలు కాదు. ప్రియ సోదరుడా, అమ్మా సోదరి, నీవెప్పుడు ఆలోచించిన ఏ విషయాలను గురించి ఆలోచిస్తావు? బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. ఈ విషయములు అంటే ఆ 107వ కీర్తన అంతా చదివితే, ఆ కీర్తన మొత్తం చదివితే ఆత్మ సంబంధమైన విషయాలు, దైవిక విషయాలు, దేవుని విషయములను గురించి మనము ఆలోచించే వారంగా ఉండాలి. దేవుని కార్యములను గురించి ఆలోచించే వారంగా ఉండాలి. అసలు దేవుని గురించి ఆలోచించే వారంగా ఉండాలి. ఆయన జ్ఞానం ఆలోచిస్తున్నావా? ఆయన ప్రేమ ఆలోచిస్తున్నావా? ఆయనలో ఉన్న సహనం, ఆయనలో ఉన్న ఓర్పు, ఆయనకున్న మనస్సు, ఆయనకున్న క్షమాగుణం, ఆయన సార్వభౌమత్వం, ఆయన సర్వాధికారం కదా. మనం పోయిన ఆదివారం ఆరాధనలో మనం ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఆయన ఆధారం కదా. ఆయన గురించి నువ్వు ఆలోచన చేయి, ఆయన గురించి నువ్వు ధ్యానం చేయి. అది బుద్ధిమంతుల లక్షణం. వాళ్ళే బుద్ధిమంతులు. భూ సంబంధమైన వాటి గురించి ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా కదా మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పాడు. వాళ్ళు బుద్ధిమంతులు కాదు. లోక సంబంధమైన విషయాలను గురించి ఆలోచించే వారంగా మనం ఉండకూడదు. దైవికమైన విషయాలను గురించి ఆలోచించేవారే బుద్ధిమంతులు. ఒకటి. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు బుద్ధిమంతులు? సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం. బుద్ధిమంతులు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయని ఒక 2-3 సంగతులు మనం వాక్యంలో జ్ఞాపకం చేసుకుంటాం. ఎక్కువగా దైవిక విషయాలను ఆలోచిస్తారు బుద్ధిమంతులు అనేవాళ్ళు. ఇంకొక మాట చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషము ఉండక మానదు, తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఎవరు బుద్ధిమంతులు? బుద్ధిమంతులు ఎట్లుంటారు చెప్పండి? బుద్ధిమంతులు ఎలా ఉంటారు? విస్తారంగా మాట్లాడరు, తమ పెదవులను మూసుకుంటారు. ఇక్కడ మనం గంటసేపు మనం పెదాలు మూసుకొని ఉంటాం. ఇంటికి పోయిన తర్వాత కదా పెదాలు తెరిచేది కదా. వినండి, విస్తారమైనటువంటి మాటలు మాట్లాడేవారు కాదు బుద్ధిమంతులు. పెదవులను మూసుకుంటారు, అనవసరంగా మాట్లాడరు, వ్యర్థమైన మాటలు మాట్లాడరు, పోకిరి మాటలు మాట్లాడరు, తోలనాడే మాటలు మాట్లాడరు. రుచికరమైన కదా, మనం కొత్త నిబంధనలో చదువుతున్నాం. ఉప్పు వేసినట్టుగా మీ సంభాషణ కదా, ఉప్పు వేసినట్లుగా కృపాసహితముగా ఉండాలి అని రాస్తాడు పౌలు. కొలసీలకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. కనుక మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. పెదవులను మూసుకొని అవసరమైనప్పుడే మనం పెదవులతో మాట్లాడే వారంగా ఉండాలి. అది బుద్ధిమంతుల యొక్క లక్షణం. కాబట్టి బుద్ధిమంతులు ఎవరంటే దైవిక విషయాలను ఆలోచించేవారు. బుద్ధిమంతులు ఎవరంటే జాగ్రత్తగా మాట్లాడేవారు. అలాంటి వాళ్ళు బుద్ధిమంతులు అంటే. ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథంలోనే, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో చూడండి. 15వ అధ్యాయం 5వ వచనం. మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరిస్తాడు, గద్దింపుకు లోబడేవాడు బుద్ధిమంతుడగును. కాబట్టి ఎవరు చెప్పండి? బుద్ధిమంతులు ఎవరు చెప్పండి? బుద్ధిమంతులు ఎవరు? గద్దించినప్పుడు ఆ గద్దింపుకు ఎవరైతే లోబడతారో వాళ్ళే బుద్ధిమంతులు. అది బుద్ధిమంతుల లక్షణం ఏంటంటే గద్దించినప్పుడు లోబడతారు, గద్దించినప్పుడు ఎదురు తిరగరు కదా. గద్దించినప్పుడు లోబడతారు. ఇదే సామెతల గ్రంథంలోనే 17వ అధ్యాయం కూడా చూడండి. 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంది ఇదే మాట. 10వ వచనం. బుద్ధిహీనునికి 100 దెబ్బలు నాటునంత కంటే బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. అది బుద్ధిమంతుడికి ఒక్క మాట చాలు గద్దించి, బ్రదర్ ఏంటిది ఒక్క మాట చాలు, ఇంకా నెక్స్ట్ టైం ఇంక రెండోసారి చేయడు. ఎవరు అట్లా ఉండే చెప్పండి? బుద్ధిమంతులు. బ్రదర్ ఏంటి ఇట్లా అన్నావు అనుకోండి, ఇక పక్కకు పోయి అలుగుతాడు, 10 మందికి చెబుతాడు, నన్ను గద్దించాడు, నన్ను కోపడ్డాడు అని. అట్లాంటి వాళ్ళు ఎవరు? బుద్ధిమంతులు కాదు.
కాబట్టి బుద్ధిమంతులు ఎవరు అంటే గద్దించినప్పుడు లోబడతారు వాళ్ళు. అయ్యో నన్ను గద్దించాడంటే నాలో ఏదో పొరపాటు ఉంది, అందుకని ఇట్లా గద్దించాడు అని వాళ్ళు ఏం చేస్తారంటే సరి చేసుకుంటారు. అందుకని ఇక్కడ సామెతల గ్రంథం 17లో కూడా చదువుతున్నాం, బుద్ధిహీనునికి 100 దెబ్బలు. వాడికి మాటలు కాదు, దెబ్బలు, గద్దింపులు కాదు, దెబ్బలు కొట్టినా కూడా వాడు మారడు. వాడెవరు చెప్పండి? బుద్ధిహీనుడు. దెబ్బలు కొట్టినా కూడా మారడు. ఈ బుద్ధిమంతుడికి దెబ్బలు కొట్టాల్సిన అవసరం లేదు, ఊరక గదివితే చాలు కదా, గద్దిస్తే చాలు. ఎన్ని గద్దింపులు కావాలి? ఒక్క గద్దింపు. బుద్ధిమంతునికి ఒక్క గద్దింపు మాట లోతుగా నాటును. మనం ఎలా ఉంటున్నాం? గద్దించినప్పుడు లోబడే వారంగా ఉంటున్నామా? గద్దించినప్పుడు ఫీల్ అయ్యే వారంగా ఉంటున్నామా? గద్దించినప్పుడు అలిగే వారంగా ఉంటున్నామా? గద్దించినప్పుడు ముఖం చిన్నబుచ్చుకునే వారంగా ఉంటున్నామా? గద్దించినప్పుడు గద్దించిన వారిని ద్వేషించే వారంగా ఉంటున్నామా? ఇది బుద్ధిమంతుల లక్షణం కాదు. బుద్ధిమంతులు ఎవరు అంటే దైవక విషయాలను ఆలోచించేవారు. బుద్ధిమంతులు ఎవరు అంటే నోటిని జాగ్రత్తగా ఉంచుకునేవారు. బుద్ధిమంతులు ఎవరు అంటే పొరపాటు చేసినప్పుడు, మనకంటే పెద్దవారు గద్దించినప్పుడు, హెచ్చరించినప్పుడు లోబడేవారు. ఇంకొక మాట చెప్పుకుందాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం. 44వ వచనం. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. యేసుప్రభు ఎప్పుడు వస్తాడు? మనం అనుకోకుండా వచ్చేస్తాడు ఆయన. మనం అనుకొనని గడియలో యేసుప్రభు వస్తాడు. కనుక మీరు సిద్ధముగా ఉండండి అంటూ యేసుప్రభు రాకడ గురించి చెబుతున్నాడు. ఇక్కడ 45లో చూడండి. యజమానుడు తన ఇంటి వారికి, యజమానుడు ఎవరు? యేసుప్రభువే. తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడును అయిన దాసుడు ఎవడు? క్వశ్చన్ మార్క్. ఎవడ బుద్ధిమంతుడు? యజమానుడు ఒక పని అప్పగిచ్చాడంట ఆ దాసుడికి. ఎవరా దాసుడు? బుద్ధిమంతుడైన దాసుడు. ఏమని పని అప్పగిచ్చాడంటే, ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, పైకి వెళ్ళిపోతున్నాను, ఈ ఇంట్లో, నా ఇంట్లో ఉన్నటువంటి ఈ 5గురికి టయానికి అన్నం పెట్టు, వేళ్లకు అన్నం పెట్టు, ఈ పని నీకు అప్పగిస్తున్నా అని అప్పగించి వెళ్ళిపోయాడంట. ఇప్పుడు ఈ బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడు? నా యజమానుడు నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఈ పని అప్పగించాడు, కాబట్టి నాకు అప్పగించిన ఈ పనిని నేను నా యజమానుడు తిరిగి వచ్చే వరకు కూడా నేను దీనిని నిర్వర్తించాలి. నా యజమానుడు తగిన వేళ అన్నం పెట్టమన్నాడు నా ఇంట్లో ఉన్నటువంటి దాసులకు, కానీ నా యజమానుడు వచ్చే వరకు కూడా నేను ఈ పని చెయ్యాలి అని అనుకునేవాడే బుద్ధిమంతుడు. అది ఇక్కడ ప్రభువు నేర్పుతుంది. చూడండి 45వ వచనం. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడు ఎవడు? 46వ వచనం. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగు చేయుచూ ఉండట అతడు కనుగొనును. ఆయన వచ్చినప్పుడు ఈ దాసుడు అలా చేస్తూ ఉండటం ఆయన చూడాలి. అది అప్పటి వరకు ఈ యొక్క దాసుడు అలా చేస్తూనే ఉండాలి. అలాగైతే బుద్ధిమంతుడు ఎవరో తెలుసా? తన యజమానుని యొక్క చిత్తము ఎరిగి, తన యజమానుని యొక్క ఉద్దేశం ఎరిగి, ఆయన మనసు ఎరిగి, ఆయన అప్పగించిన పని ఏంటో ఎరిగి దాని మీద శ్రద్ధ పెట్టేవాడే బుద్ధిమంతుడు. అమ్మా, దేవుడు నీకు ఏ పని అప్పగించేళ్ళాడో నీకు తెలుసా? సోదరుడా, ప్రభు నీకు ఏ పని ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడో నీకు తెలుసా? నీవు నిజంగా బుద్ధిమంతురాలవైతే ఆయన మనసు ఎరిగి ఆయన అప్పగించిన పనిని జాగ్రత్తగా చేయి. అదే బుద్ధిమంతుల లక్షణం. ఎవరు ప్రకాశిస్తారు? జ్యోతుల్లాగా ఎవరు ప్రకాశిస్తారు? బుద్ధిమంతులైతే అన్నాడు. బుద్ధిమంతులు ప్రకాశిస్తారు. ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశిస్తారు. చివరిగా ఇంకొక మాట చెప్పుకుందాం. అదే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం చూడండి. 12వ అధ్యాయం 3వ వచనం.
బుద్ధిమంతులు ప్రకాశిస్తారు. ఇంకొక మాట అక్కడే చెప్పాడు, మరొక మాట, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. తర్వాత మాట, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు, నీతి మార్గం యేసు ప్రభు మార్గమును అనుసరించి నడుచుకునేటట్లుగా ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు. ఇప్పుడు నక్షత్రంలాగా ప్రకాశిస్తారని చెప్పాడు. ఇందాకేమో జ్యోతులలాగా ప్రకాశిస్తారని చెప్పాడు. ఇక్కడేమో నక్షత్రము వలె ప్రకాశిస్తారు. ఎవరు నక్షత్రంలాగా ప్రకాశిస్తారు? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా ఎవరు అనేక మందిని త్రిప్పుతారు. ఎవరి వైపు త్రిప్పాలి? ఎవరి వైపు త్రిప్పాలి? యేసు ప్రభు వైపు త్రిప్పాలి. యేసు ప్రభు వైపుకు తిప్పాలి. ఎవరైతే దేవుని తట్టు త్రిప్పుతారో వారు నక్షత్రములాగా ప్రకాశిస్తారు అని మనం చదువుతున్నాం. సోదరుడా, దేవుని తట్టు తిప్పు కొంతమందిని. ఎవరు అనేకులను నీతి మార్గమును అనుసరించినట్లుగా త్రిప్పుతారో వారు ఆకాశ మండలములో సూర్యుని నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు అని మనం చదువుతున్నాం. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు చెప్పిన మాట చూడండి. వాళ్ళతో ఏం చెప్పాడు? 7వ అధ్యాయంలో ఇశ్రాయేలీలందరిని పిలిచి వాళ్ళతో ఒక మాట చెప్పాడు. ఈ మాటే ఆ త్రిప్పే విషయాన్ని గురించి అక్కడ చెప్పాడు. 7వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లా నేను ఏమన్నాడు? మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళుకుని ఎడల అన్ని దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి. ఆ మాట ఎటువైపు త్రిప్పాలి హృదయాలను? యెహోవా తట్టు త్రిప్పాలి. దేవుని తట్టు త్రిప్పేవారే నక్షత్రము వలె ప్రకాశిస్తారు. మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పి ఆయనను సేవించండి అని ఇశ్రాయేలీలతో చెబుతున్నాడు. అలాగైతే ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలీలను ఎటు త్రిప్పుతున్నాడు? దేవుని తట్టు తిప్పుతున్నాడు. మీ మధ్య దేవతలు ఉన్నాయి, అందుకనే ఫిలిష్తీయుల చేతిలో మీరు ఓడిపోయారు, తీసేయండి ఆ దేవతలను, అన్ని దేవతలను తీసి పారవేయండి, దేవుని తట్టు తిరగండి, మీ హృదయాలను దేవుని తట్టు తిప్పుకోండి, ఆయనను సేవించండి, అప్పుడు మీకు విజయం వస్తుంది అని ఆ సమూయేలు ఇశ్రాయేలీలను హెచ్చరించి ఇశ్రాయేలీలను దేవుని తట్టు త్రిప్పాడు. అలాగైతే మనం కూడా దేవుని తట్టు తిప్పే వారంగా ఉండాలి. లోకం తట్టుగా తిప్పాల్సింది, లోకం తట్టు కాదు మనం త్రిప్పాల్సింది. అటు తిప్పాలి దేవుని తట్టు. సొలొమోను హృదయాన్ని ఆయన భార్యలు ఎటు తిప్పేశారు కదా? విగ్రహారాధన తట్టు త్రిప్పేశారని చదువుతున్నాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అనే మాట మనం చదువుతున్నాం. కాబట్టి లోకం తట్టు కాదు మనం త్రిప్పవలసింది, దేవుని తట్టు మనం త్రిప్పాలి. అలాంటి వాళ్ళు ఎవరిలాగా ప్రకాశిస్తారట? నక్షత్రము వలె ప్రకాశిస్తారు. ప్రియులారా, మోషే ముఖ చర్మము ఏమవుతుంది? మోషే ముఖ చర్మము ప్రకాశిస్తుంది. ఇశ్రాయేలీలు చూశారు మోషే ముఖాన్ని ప్రకాశించడం. ఇశ్రాయేలీలు చూసి భయపడిపోయారట. అతనిని సమీపించడానికి వెరచిరి అని చదువుతున్నా. వెరచిరి అంటే భయపడ్డారు. అరే, మోషే ముఖం ఏంటి ఎట్లా ప్రకాశిస్తుంది? ఎందుకు ప్రకాశిస్తుంది ఇంత? కారణం ఏంటంటే 40 రోజులు దేవుని సన్నిధిలో అన్నం తినకుండా నీళ్లు త్రాగకుండా 40 దినాలు దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. అందుకని అతని ముఖం ఏమవుతుంది? ప్రకాశిస్తుంది. అతని ముఖం ప్రకాశించటం అతనికి కూడా తర్వాత తెలిసి ఏం చేశాడట? ముఖం మీద ముసుగు వేసుకున్నాడట. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ముసుగు తీసివేశాడు. అక్కడికి వెళ్ళి దేవునితో మాట్లాడిన తర్వాత మరలా వచ్చి ముసుగు వేసుకునేవాడు. దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను మరలా ఇశ్రాయేలీయులకు బోధిస్తూ ఉన్నాడు. ప్రియులారా, మోషే ముఖం ఎందుకు ప్రకాశిస్తుంది? పౌలు అంటున్నాడు మనము కూడా అన్నాడు కదా, మనమందరం కూడా అద్దము వలె ఆయన మహిమను మనం కూడా ఏం చేయాలి? మోషేలాగా ప్రతిఫలింప చేయాలి. మన జీవితాలను కూడా మనం కూడా ప్రకాశింప చేసే వారంగా ఉండాలి. మరి మనం కూడా మోషేలాగా ప్రకాశింప చేయాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? కొన్ని విషయాలు మనం లేఖనాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. మనం కూడా ఈ విషయాలన్నిటిని మన జీవితాల్లో అనుసరించినప్పుడు, ఆచరించినప్పుడు మనం కూడా తప్పకుండా మన జీవితాలు కూడా ఏమవుతాయి చెప్పండి? తప్పకుండా ప్రకాశిస్తాయి.
అలాగూ మనం కూడా ప్రకాశవంతమైనటువంటి జీవితం జీవిస్తూ ఎవరి జీవితాలైతే ప్రకాశిస్తాయో వారి వలన తండ్రి అయిన దేవునికి ఏమొస్తుంది? మనం ఇందాక చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లుగా మీ వెలుగును ప్రకాశింపనీడి. దేవునికి మహిమ వస్తుంది మనం ప్రకాశించినప్పుడు. అలాంటి అనుభవం మనం కూడా కలిగి ఉండటానికి ప్రార్థన చేద్దాం. సోదరుడు ప్రసాద్ గారు మన మధ్యలో ఉన్నాడు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. రాత్రికాల సమయంలో నీ దాసుని నీ పక్షాన్ని నిలవబెట్టుకుని తండ్రి, నాయన శ్రేష్టమైనటువంటి అంశాలను మా వెలుగులోనికి తీసుకొచ్చిన విధానం కొరకు వందనాలు తండ్రి. మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశించిందని, బాప్తిస్మిచ్చే యోహాను మండుచు ప్రకాశించున్న ద్వీపం వలె ఉన్నాడని, మనుషులు మీ సత్క్రియలను చూసి మీరు కూడా ప్రకాశించాలని తండ్రి కొన్ని విషయాలు మాకు తెలియజేస్తూ, మోషే ముఖ చర్మం ప్రకాశించడానికి గల కారణాలను తండ్రి ఈ రాత్రికాల సమయంలో చాలా అర్థమయ్యే రీతిలో బోధించిన విధానం కొరకు వందనాలు తండ్రి. 40 దినాల పాటు నీ సన్నిధానంలో తండ్రి గడుపుతూ ఉండడం ద్వారా, నీతో సహవాసం కలిగి ఉండడం ద్వారా తండ్రి మోషే యొక్క ముఖ చర్మం ప్రకాశించినట్లుగా, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగునని కూడా తెలియజేస్తున్నావు. దైవికమైన బిడ్డలుగా, రక్షింపబడినటువంటి బిడ్డలుగా నీ సన్నిధానంలో ఉన్నటువంటి మేము తండ్రి ఎప్పుడు నాయన నీతో సహవాస బంధం మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ప్రభువా, నీతో తండ్రి గడుపుతున్నటువంటి ప్రతి క్షణము కూడా అవి మా జీవితాలకి ఎంతో ఆశీర్వాదకరం. మా జీవితాలు ప్రకాశించడమే కాదు, అనేకమైనటువంటి విషయాల్లో తండ్రి ఎక్కడ పడిపోతున్నామో నాయన, ఎక్కడ మా జీవితాలు సరి చేసుకోవాలో తండ్రి ప్రభువా, నీ సహవాసం ద్వారా తండ్రి అనేకమైన విషయాలు మాకు వెలుగులోనికి వస్తాయి. కాబట్టి దేవుని నీ బిడలమైనటువంటి మేము తండ్రి నాయన సహవాస బంధం కలిగి ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. ప్రభువా, నీ వాక్యము తేనె ద్వారా తండ్రి నాయన ముఖం ప్రకాశించినట్లుగా, వాక్యము తండ్రి జుంటు తేనె దారుల కన్నా మధురమైనది నీ యొక్క వాక్యము. నీ వాక్యాన్ని తండ్రి అనుదినము చదువుతూ, అనుదినము వింటూ, అనుదినము గ్రహిస్తూ దాని ప్రకారంగా ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో తండ్రి వారి జీవితాలు ప్రకాశిస్తున్నట్లుగా తండ్రి వాక్యానుసారమైనటువంటి బ్రతుకులు ప్రతి ఒక్కరూ బ్రతకాలని, వాక్యాన్ని తండ్రి సమృద్ధిగా, క్రీస్తు వాక్యం తండ్రి మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయడని నాయన భక్తుడు తెలియజేస్తున్నట్లుగా, ప్రతి మాటలోనూ తండ్రి నాయన నీ యొక్క వాక్యాన్ని మా హృదయాల్లో తండ్రి పదిలంగా చేసుకుంటూ నాయన నెమరు వేసుకునేటువంటి జీవితాలను మాకు దయచేయమని అడుగుతున్నాను. ప్రార్థించడం ద్వారా తండ్రి రూపాంతరము కొండ మీద నాయన ఆయన యొక్క ముఖము ప్రకాశించిందని, ప్రార్థన ద్వారా తండ్రి నాయన ప్రార్థన పరిస్థితులను మార్చడమే కాదు, ప్రార్థన ద్వారా తండ్రి మా జీవితాలు ప్రకాశిస్తాయని, చాలామంది బిడ్డల తండ్రి నాయన ప్రార్థనలో తండ్రి నాయన అలసిపోతున్నటువంటి పరిస్థితులు, సోమరితనం, మందత్వం నాయన మా జీవితాల్లో తండ్రి నాయన సరిగా నాయన ప్రార్థించలేనటువంటి స్థితిగతులు కనబడుతూ ఉంటున్నాయి. అంగలార్చేటువంటి స్త్రీలను నాయన కనుగొనండి అని ఉంది ప్రభువా. రోదనం చేయు స్త్రీలను కనుగొనడి అని ఉంది. ఈ రోజుల్లో తండ్రి ప్రభువా, ఇటువంటి స్త్రీలు నాయన కరువవుతున్నటువంటి పరిస్థితులు నాయన, పురుషులు తండ్రి నాయన పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయడమని నీ యొక్క వాక్యంలో తెలియజేస్తూ ఉంటుంది నాయన. ప్రార్థన సంఘాల్లో, వ్యక్తిగత జీవితాల్లో కరువయ్యి వారి జీవితాల్లో తండ్రి ప్రకాశమానం తొలగిపోయి నాయన చీకటి బ్రతుకులు తండ్రి వారిని ఆవరిస్తున్నటువంటి పరిస్థితులు, ప్రతి ఒక్కరిని తండ్రి దానియేలు వలె తండ్రి నాయన ముమ్మారు అనుదినము తండ్రి నాయన నీ సన్నిధానంలో ప్రార్థించి వెలుగుమయంగా వారి జీవితాలు ఉండడానికి సహాయం చేయమని అడుగుతున్నాను. పాపమును ఒప్పుకుని తండ్రి నాయన విడిచిపెడితే తండ్రి వారి జీవితాలు ప్రకాశిస్తాయని, ఆదాము తండ్రి తన రొమ్ములో పాపాన్ని ఎంచుకుంటే వేషధారుడిగా మారాడని, ఏ ఒక్కరైతే పాపాన్ని విడిచిపెడతారో నాయన, పాపపు బ్రతుకుని విడిచిపెడతారో, పాపపు ఆలోచనలను, పాపపు తలంపులను వారి జీవితాల్లో విడిచిపెడితే వారి జీవితాలు తండ్రి నాయన ప్రకాశిస్తాయని తెలియజేసావు.
పాపము లేనటువంటి వ్యక్తులు తండ్రి నాయన ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటామో పరిశుద్ధత వైపు నాయన అడుగులు పెడతాం తండ్రి. పరిశుద్ధత ఎప్పుడైతే ఉందో తండ్రి నాయన నీ సమీపానికి వచ్చేటువంటి అవకాశం మాకు ఏర్పడుతూ ఉంటుంది. ప్రభా, ప్రతి విధమైనటువంటి అపవిత్రతను నాయన, ప్రతి విధమైనటువంటి పాపాన్ని తండ్రి నాయన మేము దూరం చేసుకుని పాపపు ఆలోచనలకు, పాపపు తలంపులకు మా హృదయాలు దూరంగా ఉంటే తండ్రి మా జీవితాలు ప్రకాశమానంగా ఉంటాయని తెలియజేసావు. బుద్ధిమంతులైతే ప్రకాశిస్తారని తెలియజేసావు. బుద్ధిమంతులు ఎవరెవరు అనే సత్యాన్ని కూడా చాలా వివరంగా తండ్రి రాత్రికాల సమయంలో దాసుల ద్వారా మాట్లాడావు. ఎందరైతే తండ్రి అనేకమైన నీ యొక్క సత్యం వైపు, నీ వైపు త్రిప్పుతారో వారు ప్రకాశిస్తారని తెలియజేసావు. ఎన్నో వాక్యాలు మేము వింటూ ఉంటున్నాం. లోకంలో ఎంతోమంది జారిపోతూ ఉంటున్నారు. కనీసం వారికి కూడా సర్వశక్తిని పరిచయం చేయలేని నాయన అంధకారంలో ఉన్నటువంటి మనుషులను అగ్నిలో నుండి ఒకడు మనుషులను లాగినట్లుగా లాగాలని తండ్రి నీ యొక్క వాక్యం ద్వారా మేము ఎన్నో విషయాలు వింటూ ఉంటున్నాం. కానీ మా చుట్టూ ఉన్నటువంటి జనాంగం, మా బంధువర్గాన్ని, మా స్నేహితులను, మా ప్రక్కన ఉన్నటువంటి వారిని తండ్రి మేము రక్షించుకోలేకపోతున్నాం. నీ యొక్క వెలుగును నాయన మా జీవితాల ద్వారా వారికి తండ్రి చూపించలేనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి. ఎందరైతే అనేకులు తండ్రి నీ వైపు త్రిప్పుతారో వారు ప్రకాశిస్తారని వాక్యం ద్వారా తెలియజేసావు. ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలను తండ్రి రాత్రికాల సమయంలో దాసునికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి తండ్రి నాయన ఆయన వాడుకున్న విధానం కొరకు వందనాలు తండ్రి. అనేకమైన అంశాలు మాకు తెలియజేసావు తండ్రి. ఎవరికి ఎక్కువ ఇవ్వబడుతుందో వారి దగ్గర నుండి నువ్వు ఎక్కువగా ఆశిస్తానని తెలియజేసావు. ఇవన్నీ తెలియపరుస్తున్నావు అంటే మా బ్రతుకుల తండ్రి ప్రకాశించాలనేటువంటి ఉద్దేశం కలిగి ఈ సత్యాలు మా వెలుగులోనికి తీసుకొచ్చావు. ఏ విధమైనటువంటి అంధకారము, చీకటి బ్రతుకులు మమ్మల్ని వేలకుండా తండ్రి నాయన వెలుగుమయంగా, పగటి సంబంధులుగా మా బ్రతుకులు బ్రతకడానికి నీ కృపను మెండుగా దయచేయండి. ప్రభు, రానున్న దినాల్లో కూడా ఇంకా ఎన్నో ఆత్మీయమైనటువంటి సత్యాలు తెలియపరచడానికి నీ దాసునికి విశేషమైనటువంటి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను. నాయన వచ్చిన మా అందరితోనూ మాట్లాడిన విధానం కొరకు వందనాలు. నాయన వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి నీ యొక్క వాక్యపు వెలుగులో ఆశీర్వదించండి, దీవించండి. రాలేనటువంటి బిడ్డలకు కూడా మరొక అవకాశాన్ని మీరు దయచేయండి. రాత్రికాల సమయంలో జరిగిన ఈ యొక్క కూడికి యావత్తును తండ్రి నీ నామ మహిమార్థమై జరిగించిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన మా అందరినీ నీ వాక్యం ద్వారా దర్శించిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ చిన్న మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి.